తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ ఏట అడుగుపెట్టారు. గ్రామాలు, జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను గులాబీ దళపతి అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ తెలంగాణ భవన్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. వికలాంగులకు వీల్ చైర్లు, ఆటో డ్రైవర్లకు జీవిత బీమా అందజేయనున్నారు. కార్యక్రమానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని, నగర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్టీ నేతలు హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమి తర్వాత మొదటి జన్మదినోత్సవ వేడుకలు కావడంతో గ్రాండ్ గా ప్లాన్ చేశారు ఆ పార్టీ శ్రేణులు. మరోవైపు కేసీఆర్ జన్మదిన వేడుకలను ప్రపంచమంతా ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అనాథలకు సహాయం ఎప్పట్లాగా చేస్తామన్నారు. శ్రీహరికోట వేదికగా మరో నూతన ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమైంది. షార్ నుంచి సాయంత్రం 5:35 GSLV F-14 రాకెట్ను ఈ ఇస్రో ప్రయోగించనుంది. రాకెట్ ద్వారా వాతావరణ సమాచారాన్ని అందించే ఇన్సర్ట్ 3D అనే ఉపగ్రహాన్ని ఉపయోగించనుంది. ఇక GSLV సిరీస్లో ఇది 16వ రాకెట్ ప్రయోగం అవుతుంది. ఇస్రో భారీ ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలో నిలపడం కోసం GSLV రాకెట్లు ఉపయోగిస్తుంది. ఇందులో 2275 కిలోల బరువు కలిగిన ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని GSLV 14 రాకెట్ ద్వారా రెండవ ప్రయోగ వేదికపై నుంచి ప్రయోగించడానికి కౌంట్డౌన్ కొనసాగుతుంది. సమాచార వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే ఇన్సాట్ తరహా భారత ఉపగ్రహాలు 23 అంతరిక్షంలో తిరుగుతున్నా అందులో కొన్నిటికి కాలం చెల్లడంతో వాటి స్థానంలో ఇస్రో కొత్త ప్రయోగాలకు ప్రారంభించనుంది. ఇక వాతావరణంలో అంచనాలు, విపత్తుల ముందస్తు గుర్తింపులకు అవసరాలతో పాటు సముద్ర ఉపరితల పర్యవేక్షణకు, ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడానికి ఇన్సాట్ 3DS ఉపగ్రహం ఉపయోగపడనుంది. రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఈ నెల 19న ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తుది నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం నారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు స్పీకర్ మరో అవకాశం ఇచ్చారు. ఈ మేరకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు పంపిన నోటీసుల్లో వెల్లడించారు. ఇదే చివరి నోటీస్ అని 19న వ్యక్తిగతంగా కూడా హాజరై వివరణ ఇవ్వాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు పంపిన నోటీసుల్లో స్పీకర్ కోరారు. వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు 2 రోజుల క్రితం హాజరు కావాలన్నా వారంతా గైర్హాజరయ్యారు. తమకు మరికొంత సమయం కావాలంటూ 2 రోజుల క్రితమే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్కు లేఖ రాశారు. మరోవైపు అసెంబ్లీలో కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఎండగట్టేందుకు అధికార పక్షం ప్లాన్ చేసింది. వాస్తవానికి శుక్రవారం నాడే దీనిపై చర్చ జరపాలని భావించినప్పటికీ పలు రకాల కారణాలతో నేటికి వాయిదా వేశారు. వైసీపీ 7వ జాబితా విడుదలైంది. ఇప్పటికే 6 జాబితాలు విడుదల చేసిన పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసిన 2 ఇన్ఛార్జీలతో కూడిన 7 లిస్టును రిలీజ్ చేసింది. 2 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. పర్చూరు సెగ్మెంట్కు ఎడంబాల, కందుకూరుకు కటారి అరవింద్ యాదవ్ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 6వ జాబితా విడుదలైన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని 7వ జాబితాను విడుదల చేసింది వైసీపీ అధిష్టానం. ఫైబర్ నెట్ స్కామ్లో కేసులో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. A1గా టీడీపీ అధినేత చంద్రబాబు, A2గా వేమూరి హరికృష్ణ, A3గా కోగంటి సాంబశివరావుగా పేర్కొంటూ ఏసీబీ కోర్టు సమర్పించింది. కాగా ఇటీవల అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి నారాయణను పేర్కొంటూ సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 20న ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో పొత్తులపై చర్చించనున్నారు. అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. బీజేపీతో టీడీపీ పొత్తు దాదాపు ఖరారైందంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అగ్రనేతల భేటీ తర్వాత క్లారిటీ రానుంది. సీట్ల సంఖ్య, ఉమ్మడి అభ్యర్థుల జాబితా, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంటున్నారు. 3 పార్టీల సంయుక్త మేనిఫెస్టో, ఎన్నికలు ఏ విధంగా వ్యవహరించాలి తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది.
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున శివ పార్వతుల కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు పాల్గొని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, కరోనా లాంటి మహమ్మారి మళ్ళెప్పుడు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నాను అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాబోయే 3 నెలల్లో బ్రహ్మోత్సవాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేస్తామన్నారు. ఇక జిల్లాలో ప్రస్తుతం నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని, చంద్రబాబు, నారా లోకేష్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ టికెట్లు అమ్ముకొని వారి సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోతారని విమర్శించారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్న ఆయన అమరావతి ప్రాంతంలో వారికి ఇల్లు కూడా లేదన్నారు. ఎన్నికలు అయిపోయాక టీడీపీ ఆఫీసుకు తాళం వేసుకుని హైదరాబాద్ వెళ్లిపోతారని కేసినేని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించిన ఎంపీ కేసినేని, నందమూరి తారక రామారావు ప్రారంభించిన టీడీపీని చంద్రబాబు కొడుకులిద్దరూ మడత పెట్టేశారని విమర్శించారు.